వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన కీలక కామెంట్స్ చేశారు. కాపుల సహకారంతో 2 సార్లు గెలిచి 2 సార్లు కూడా కాపులను అవమానించారు. మొదటిసారి ఏమో నన్ను నా కుటుంబాన్ని హింసించారు, ఇప్పుడు అంబటి రాంబాబుని హింసిస్తున్నారు అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాపులను టార్గెట్ చేశారా? అసలు ఈ కామెంట్స్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులకు. సార్, ముద్రగడ పద్మనాభరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. కాపుల సహకారంతో గెలిచి 2 సార్లు కూడా, మొదటిసారేమో నన్ను నా కుటుంబాన్ని ఘోరాతి ఘోరంగా అవమానించావు, హింసించావు, ఇప్పుడేమో అంబటి రాంబాబుని హింసిస్తున్నావు అంటూ అని కామెంట్స్ చేస్తూనే మరో పక్క నా కుటుంబాన్ని హింసించినట్టు మీ మేడంని, మీ కోడల్ని, మీ కొడుకుని హింసిస్తే ఏ విధంగా ఉంటుంది, కాపులను టార్గెట్ చేశావు నువ్వు అంటూ చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, ఆయన్ని మనం ఒక బాధితుడిగా చూడాలమ్మా. జగన్మోహన్ రెడ్డి ఆడిన జగన్ నాటకంలో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా ఒక సమిధలాగా మిగిలిపోయాడు. వాళ్ళ కుమార్తె అందరికన్నా ఆయన్ని ముందుగా హెచ్చరించింది, నువ్వు ఇతను ఆడుతున్న ఒక రాజకీయ క్రీడలో పావులాగా మారిపోతున్నావు నాన్న, జాగ్రత్త అని. తండ్రి బిడ్డలను ఎప్పుడైనా హెచ్చరించడం చూసాం, కానీ బిడ్డే తండ్రిని హెచ్చరించిన పరిస్థితి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కేసులోనే చూసాం. కానీ ఆయన నాకు అన్నీ తెలుసు అని అనుకుని చాలా విర్రవీగి ఆ అమ్మాయిని కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడాడు, కన్న కూతుర్ని. కాబట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వాళ్ళు ఏదైనా మాట్లాడినా దాన్ని అంతగా పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపే. ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచమైన మాటలు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో కూడా ప్రజలు బాధపడ్డారు. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని జీవితంలో కొంతమందికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, ఆయనకు కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలి ఆయనే సరి చేసుకున్నాడు, కానీ ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి అంశాలను కూడా రాజకీయం చేసి బహిరంగ సభల్లో మాట్లాడిన రోజున ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నాడు, కానీ ఈ అంబటి రాంబాబు గారు కూడా పక్కనే ఉన్నాడు, కానీ మరి ఆ రోజున ఆయన్ని గురించి అటువంటి మాటలు మాట్లాడటం తప్పని తెలీదా? కులం పక్కన పెట్టండి, ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి, ఇంతో అంతో ఒక ఇంటిగ్రిటీ ఉన్న మనిషి, ఆయనకి జీవితంలో వైవాహిక జీవితంలో కలిసి రాపోవచ్చు, అది పెద్ద విషయమేం కాదు, అది ఎవరికైనా జరుగుతుంది. గతంలో అనేక మంది రాజులకు జరిగింది, పెద్ద పెద్ద ప్రధానమంత్రులకి, దేశాధ్యక్షులకు కూడా జరిగినాయి. కాబట్టి దాన్ని ఒక అంశంగా చేసి అంత ఇదిగా మాట్లాడితే, హేళనగా మాట్లాడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన కులం గురించి జగన్మోహన్ రెడ్డి కూడా కాల్చి చంపుతానని కూడా, చంపమని కూడా పిలిపించాడు. ఆ రోజున మరి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక లేఖ కూడా రాయలా. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి దాని మీద లేఖాంశాలు సంధించాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎందుకు ఆయన నోరు మౌనం దాల్చింది, ఆయన పెన్ను ఎందుకు రాయలేదు? కాబట్టి ఆయన ఇవాళ మళ్ళీ రాజకీయ పబ్బం కోసం కాపు కులాన్ని వాడుకోబోతున్నాడు. ఒకప్పుడు చాలామంది ఆయన్ని అన్ని కులాల వాళ్ళు అభిమానించారు. ఆయన జనతా పార్టీ తరపున గెలిచాడు, ఆయన ఏ ఒక్క కులం అభిమానితో గెలవలేదు. ఆయన రాజకీయంలో కొన్ని తప్పటడుగులు వేశాడు. అంటే ఆయన ఒక కులతత్వంతో ఒక కులం మహానాడికి వెళ్ళి తను ఒక ముద్ర వేసుకున్నాడు. స్వయంకృతంగా జరిగింది తప్ప, లేకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాదు, అందరి నాయకుడు, లౌకిక నాయకుడు ఆయన. మేమందరం కూడా ఆయన అభిమానులు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు జనతా పార్టీలో ఆయన ఉన్నాడు, గెలిచాడు. కాబట్టి ఆయన స్వయంకృతంగా ఏదో రాజకీయాల్లో చెప్తారు హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని, అలాగే ఆయన చేసుకున్నాడు. పోనీ ఆ సామాజిక వర్గం ఆయన ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో కూడా ఆయనే అడ్డం పడ్డాడు. కాబట్టి ఆయన కాపుల మీద యుద్ధం ప్రకటించింది ఆయనే. సెల్ఫ్ ఇమ్యూనిటీ అని జబ్బులు వస్తాయి మనిషిలో, మన కణాలే, మన తెల్ల కణాలే మన వ్యవస్థల మీద దాడి చేస్తాయి. అలా కాపులు సామాజిక ప్రయోజనాలు దెబ్బతీసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఆఖరికి ఆయన ఎంతవరకు ఆయన దాచుకోలేకపోయాడు. ఆయన ఇంకొక కులంలో చేరాలనే తాపత్రయాన్ని ఆయన పేరు మార్చుకుని గజెట్లో ప్రకటించుకునే ఆ తర్వాత అదే సామాజిక వర్గం వాళ్ళు, నువ్వింత అమ్ముడుపోయిన వ్యక్తి అని మాకు తెలియదు, నువ్వు ఆ కాపు ఉద్యమం టైంలో పెట్టిన ఉప్మా కూడా మీ ఇంటికి వచ్చి కక్కుతామని కూడా చెప్పారు కాపు యువత. కాబట్టి తర్వాత ఇంకోటి, ఆయన్ని వేధించాడన్నారు.
ఆయన్ని వేధించలేదు. ఆయనే అనవసరపు దీక్షలు చేసుకుని ఇంట్లో కూర్చుని నేను రివాల్వర్లతో కాల్చుకుంటానని నా కుటుంబాన్ని కాల్చేస్తానంటే ఒక ఉన్మాదిలాగా వ్యవహరిస్తే చట్టం తన పని తను చేసుకోవాలి కదా, ఆయన్ని సేవ్ చేయాలి కదా, తలుపులు పగలగొట్టి అయినా కానీ. ఇప్పుడు అట్టా తలుపులు ఎవరన్నా కొంతమంది ఆత్మాహుతి చేసుకుంటామంటే పోలీసులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ డిజాస్టర్ వాళ్ళు కానీ చూస్తా కూర్చోలేరు కదా, ఊళ్ళో గ్రామస్తులే ఊరుకోరు, వెళ్ళి పగలగొట్టి సేవ్ చేస్తారు. నిన్ను సేవ్ చేయడానికి ప్రయత్నించారు తప్ప నువ్వు ఆ ఉన్మాదంలో నీ కూతురు కూడా చెప్పింది నువ్వు తప్పుదావలో వెళ్ళిపోతున్నావు. ఆయన ఇప్పుడు కూడా ఈ మాట్లాడుతూ ఆయన నన్ను, నా భార్యని, నా కొడుకుని, నా కోడల్ని హింసించారని అన్నారు కానీ నా కూతురు అని చెప్పి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అదే అంటున్నా, దీన్ని ఎలా చూడాలి? అంటే కూతురు తనని వ్యతిరేకిస్తుంది కాబట్టి కూతురు గురించి మాట్లాడరా? కూతురు వీళ్ళకి ఆ కుటుంబంలో ఒక రకంగా ఈయన ఏదే తీసుకున్నా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడమ్మా ముద్రగడ పద్మనాభం గారు. ఆయన సెన్సిటివ్ మనిషి, గౌరవనీయమైన మనిషి, విలువలు ఉన్న మనిషి, నేను చెప్తున్నాను. కానీ ఆయన ఏది నమ్మితే దానికోసం అందులో మునిగిపోతాడు కానీ ఇది మంచిగా చెడా అని ఆయన చూసుకోలేడు. సొంత కూతురు చెప్పినప్పుడైనా ఆయన ఆలోచించుకోవాల్సింది. ఇంటి ఆడబిడ్డ చెబుతుంది నేనేదో తప్పు దోవలో వెళ్తున్నాను, ఆ రోజే ఆయన సరి చేసుకుని మౌనం వహిస్తే ఇవాళ అసలు ఆయనకి అసలు ఇబ్బందే లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవటం నీకు ఇష్టం లేదా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అవటం నీకు ఇష్టం లేదా? ఆయన పిఠాపురంలో పోటీ చేస్తే నువ్వు ఓడిచ్చేరాక లేకపోతే నా పేరే మార్చుకుంటానని శపథం చేసావు కదా. ఇప్పుడు మరి ఆ రోజున ఆయన కాపు వర్గానికి చెందిన వ్యక్తి కాదా? తర్వాత రాంబాబు గారు ఆయనకి కులం గురించి ఆయన ఎవరిని మాట్లాడలేదు కదా. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఉద్దేశించి ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తావా చెప్పు? కులం దేవుంది అసలు? కులం రాంబాబు గారు అల్లుళ్ళు ఇద్దరు సామాజిక వర్గం కమ్మారు ఉన్నారన్నట్టు. తర్వాత ఇంకోటి అమ్మా, నేను ఫ్రాంక్గా చెబుతాను, ఎవరైనా సరే, నేను ఇతర జిల్లాల గురించి చెప్పలేను, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కమ్మవాళ్ళు కాపుల్ని నిందించిన, కాపులు కమ్మవాళ్ళని నిందించిన వాడు సరైన కాపు కాదు, వాడైనా సరైన కమ్మాడు కాదని కూడా నేను చెప్తా. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో అసలు నిందించుకోరు కదా సార్. లేదమ్మా, ఈ రెండు కుటుంబాలు, రెండు కులాలు, రెండు సామాజిక వర్గాలు, వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం. రెండు కులాలు కూడా సామాజిక వర్గాలు ప్రతి గ్రామంలో ఉంటాయి, పక్క ఇళ్లలో ఉంటాయి. వాళ్ళకు వచ్చే సమస్యలు, తుఫాను వచ్చినప్పుడు ఒక కమ్మ సామాజిక వర్గం నష్టపడదు, ఒక కాపు సామాజిక వర్గం నష్టపడదు. అందరూ రెండు. నిజంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి నిజంగా కాపు మీద అంత ప్రేమ ఉంటే మరి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? కాపులే కదా మరి. లేదంటే 2019లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? అదే నేనన్నా 24లో మీరు ఓడించమని నేను లేకపోతే గనక పేరు మార్చుకుంటానన్నావు కానీ ఇప్పుడు పద్మనాభయ్య పెట్టుకో, పద్మనాభరావు అని పెట్టుకో. నువ్వు రెడ్డి వర్గంలో చేరటానికి ఎందుకు అంత తపన పడ్డావు? నీ పేరు మార్చుకోవటానికి అవకాశాన్ని ఈ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తర్వాత ఆ సామాజిక వర్గ ప్రయోజనాలని దెబ్బ కొట్టడానికి నువ్వు శాయశక్తిలా పనిచేసావు. అది బయట వాళ్ళు అంటలా, వాళ్ళ సొంత సామాజిక వర్గీయులే ఆయన వాళ్ళు దూరంగా పెట్టారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కాపు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభన్ గారు బయటకు వచ్చేసి కాపు గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఈ రాజకీయాలు? ఒకటి చెబుతున్నాయనమ్మా, ఇవాళ అంబటి రాంబాబు గారు కమ్మారిని తిట్టలేదు, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టలేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా పెద్ద పట్టించుకోరు. కానీ వాళ్ళ తల్లి గారి గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమర్థిస్తారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు సమర్థిస్తారో బహిరంగంగా వచ్చి చెప్పాలి. ఈ కులాల ముసుగుతో అతను ప్రశాంత్ కిషోర్ చేసిన టెక్నాలజీ పనిచేయదు. ఇప్పుడు ఆడంటే వాడిది కాదు, ఈ రాష్ట్రం నిప్పు పెట్టి వెళ్ళిపోతాడు. కానీ మనం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం. ఆ రెండు సామాజిక వర్గాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఉండే సాధక బాధకాలు అందరూ ఒకటే. వీళ్ళకి ఏదన్నా అవసరం వస్తే వాళ్ళ దగ్గర చేబదులు తెచ్చుకుంటారు, వీళ్ళకి ఏదన్నా వస్తే తీసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి ఆ సామాజిక వర్గాల మధ్యలో, రెండు సామాజిక వర్గాల మధ్యలో పెరిగిన వ్యక్తిని. కాబట్టి ఆ రెండు సామాజిక వర్గాల వ్యక్తులు ఎవరు వ్యక్తిగతంగా దూషించుకునే సమస్య రాదు. ఆ రెండు జిల్లాల్లో నేను చెప్పగలను, ఇతర జిల్లాల్లో సంగతి నేను చెప్పలేను. నేను అంత కరాఖండిగా ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలుసు ఆ సాధక బాధకాలు. ఇప్పటికీ మాకు ఎంతో ఆత్మీయమైన సంబంధాలు ఆ జిల్లాలో ఇప్పుడు కాదు ఇంకా 4 తరాల తర్వాత కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా పద్మనాభరెడ్డి గారు లాంటి ఆయన ఇలాంటి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణా గుంటూరు జిల్లాల వ్యక్తులు అటువంటి పనిచేయరు. రాంబాబు గారు కూడా తిట్టడని నేను కూడా సర్టిఫై చేస్తాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా.